హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి సగ్గుబియ్యం కిచిడి అనేది వారంలో 4 సార్లు చేసినా కానీ చాలా హ్యాపీగా తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనం పల్లీల పొడి అలాగే ఆలు వేసుకొని చేసుకుంటాము. టేస్ట్ ఫ్లేవర్ రెండూ బాగుంటాయండి. ఇప్పుడు ఆ సగ్గుబియ్యాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. కిచిడి అనేది ఫస్ట్ ఒక బౌల్లోకి 1 కప్ వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను. నేను తీసుకున్నవి కొంచెం పెద్ద సైజు సగ్గుబియ్యం అండి. ఇలా తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ముందుగా సగ్గుబియ్యాన్ని అయితే ఒక్కసారి శుభ్రంగా కడిగేసుకుందాము. ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఈ వాటర్ని మొత్తం వంపేసుకుందామండి. వాటర్ని మొత్తం వంపేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. లైట్గా సాల్ట్ వేసుకోండి. చక్క సగ్గుబియ్యానికి అనేటి పట్టి మనం తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మట్టుకు అస్సలు ఎక్కువగా యాడ్ చేసుకున్నామంటే మనకు మెత్తగా అయిపోతాయండి. కిచిడి అనేది పొడి పొడిగా రాదు. ఓన్లీ మనకి సగ్గుబియ్యం మునిగేదాకానే వాటర్ పోసుకోవాలి. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఓన్లీ సగ్గుబియ్యం మునిగే వరకే వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 1 అవర్ నానబెట్టేసుకోవాలండి. ఒక గంట తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే చక్కగా నానిపోయినాయి. నేనైతే కరెక్ట్గా ఒక గంట అయితే నానబెట్టుకున్నాను. చక్క పొడి పొడిగా వచ్చినాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనము సగ్గుబియ్యం కిచిడికి ఏమేం కావాలో చూద్దాము. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. అల్లం తురుము, పచ్చిమిర్చి మీ స్పైసీని బట్టి కట్ చేసుకొని పెట్టుకోవాలి. కరివేపాకు అలాగే పల్లీలు వేయించుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం కచ్చపచ్చ ఉండే విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు పల్లీలు వేయించుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆలుని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తురుముకున్న అల్లం అండి. అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇదంతా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తాలింపు 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనకి సమ్మర్లో సగ్గుబియ్యం ఎన్ని తింటే అంత మంచిదండి. హెల్త్కి మట్టుకు మనకి చలవ కూడా చేస్తుంది కదా సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల. తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా కూడా మంచిదండి. ఉల్లిపాయ ముక్కలు ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఆలు ముక్కలు వేసుకున్నాక ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఆలు ముక్కలు అనేటివి బాగా ఫ్రై అయిపోవాలండి. చూసారు కదా, ఇక్కడ మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఆలు ముక్కలు ఫ్రై అయిపోయినాయి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చూడండి ఎంత మంచి రంగు వచ్చిందో. అలా వచ్చేదాకా ఫ్రై చేసుకుంటేనే మనకి కిచిడి అనేది టేస్టీగా ఉంటుంది. ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే వేసేసుకోవాలి. పొడి పొడిగా వస్తుందండి. ఒకదానికొకటి అస్సలు అంటుకోదండి సగ్గుబియ్యం అనేది. తర్వాత దీంట్లో మనం వేయించుకొని గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి, ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. పల్లీల పొడి అలాగే మనం వేసుకున్న సాల్టు సగ్గుబియ్యానికి అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. తినేటప్పుడు మనకు ఆలు ముక్కలు తగులుతూ అలాగే పల్లీల ఫ్లేవర్తోని చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ టైం అస్సలు పట్టదు మనకి. ఓన్లీ మనం సగ్గుబియ్యం నానబెట్టుకోవడానికే టైం పడుతుందన్నమాట. చేసుకోవడం మటుకు చాలా క్విక్గా అయిపోతుంది. ఇదంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా సగ్గుబియ్యం కిచిడి అయితే రెడీ అయిపోయింది కదా. నిజంగా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా మీరైతే ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. అలాగే వీడియో నచ్చింది అంటే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే మటుకు ఇంకా మనకు ఏ చట్నీలతో కూడా సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆలు అలాగే పల్లీల పొడి, పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాం కదా, చాలా కమ్మగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ఒక్కసారి అయితే ఈ రెసిపీని ట్రై చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.